ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో ఎల్లో గూండాలు రెచ్చిపోతున్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరితంగా దాడి చేస్తోంది. అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు టీడీపీ గూండాలు. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్లో పచ్చ గూండాలు దాడులకు తెగబడ్డాయి. రాళ్లు కర్రలతో ధ్వంసం సృష్టించారు. పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు, విధ్వంసం సృష్టించారు. విజయవాడ, మంగళగిరి, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. సాక్షి బోర్డులు ధ్వంసం చేసి ఆఫీసుల్లోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం. సాక్షి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రెచ్చిపోతున్నారు ఎల్లో గూండాలు. పత్రికా స్వేచ్ఛపై దాడికి దిగుతున్నారు. కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై దాడి చేశారు టీడీపీ గూండాలు. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్లోనే పచ్చ గూండాలు దాడులకు తెగబడ్డారు. రాళ్లు కర్రలతో విధ్వంసం సృష్టించారు పచ్చ సైకోలు. పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. విజయవాడ, మంగళగిరి, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. సాక్షి బోర్డులు ధ్వంసం చేసి ఆఫీసుల్లోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే తన క్యాడర్కి పిలుపునిస్తాడు, సాక్షి కార్యాలయం పైన దాడులకు వెళ్ళండి అని. ఒక ఆర్గనైజ్డ్గా ఈ వ్యవహారం అంతా నడుస్తున్న పరిస్థితి. కానీ పచ్చపత్రికల్లో మాత్రం దీన్ని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనకు దిగారు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఆందోళనలు ఏ స్థాయిలో ఆస్తుల విధ్వంసానికి దారితీస్తున్నాయో కూడా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ క్యాడర్ని సాక్షి కార్యాలయాలపైకి ఉసిగొల్పుతున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛ పైన దాడి కాదా అనే ఒక ప్రశ్న వెల్లువెత్తుతున్న పరిస్థితి. అదేవిధంగా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా సాక్షి కార్యాలయాలపైన దాడిని, పత్రికా స్వేచ్ఛని హరించడం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు పిఎస్లకు వెళ్ళి వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, సెక్యూరిటీ కల్పించాల్సిన, అదేవిధంగా ఆస్తుల విధ్వంసం చేయకుండా కాపాడాల్సిన పోలీసులు కూడా మిన్నకుండిపోతున్న పరిస్థితులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపైన దాడులు చేశారు. బోర్డులు ధ్వంసం చేసి ఆఫీసుల్లోకి చొచ్చుకెళ్లారు. మా కరెస్పాండెంట్ సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, చూస్తున్నాం ఒకవైపు కొమ్మినేని ఏదైతే పిఎస్లో ఉన్నారో ఆ పిఎస్ దగ్గర కూడా మహిళల్ని తీసుకెళ్లి ఆందోళనలు చేయిస్తున్న పరిస్థితి. ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యేల దగ్గర నుంచి, క్యాడర్ దగ్గర నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి. ఆ ఆదేశాల ప్రకారమే కూడా ఈ దాడులు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది సతీష్. ఖచ్చితంగా మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఒక కుట్ర పథకాన్ని రచించి ఆ పథకం ప్రకారం కుట్రను అమలు చేస్తుంది. సాక్షి పైన, పత్రికా స్వేచ్ఛ పైన పాశవికమైనటువంటి దాడికి తెగబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇందులో వేరే ఎవరు చేస్తున్నారు అనేటువంటి పెద్ద ప్రశ్న అవసరం లేదు. ఎందుకంటే నేరుగా శాసనసభ్యులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, భార్య, కొడుకు, ఇటువంటి వాళ్ళందరూ నేరుగా వెళ్ళి సాక్షి కార్యాలయాలపైన దాడులు చేస్తున్న పరిస్థితి. పసుపు కండువాలు వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మూకలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్రికా కార్యాలయాలపైన పత్రికా స్వేచ్ఛ పైన భౌతికమైనటువంటి దాడులు, రాళ్లతో కొడుతున్నటువంటి పరిస్థితి, కర్రలతో కొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పత్రికా కార్యాలయాలపైన కూడా ఇటువంటి దురాఘాతాలకు పాల్పడలేదు. ఇది ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళకి సంబంధించినటువంటి మూకలను మోహరించి దాడులు చేస్తున్న పరిస్థితి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అటు విజయవాడ నుండి మొదలైంది. విజయవాడలో సాక్షి కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సతీమణి, ఆయన కుమారుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు మోకలు తీసుకెళ్లి సాక్షి కార్యాలయం పైన రాళ్లు రువ్వారు, కర్రలతో దాడి చేశారు, అక్కడ బోర్డులు పీకేసి వాటిని తగలబెట్టారు. దాని తర్వాత నిన్న మధ్యాహ్నం మంగళగిరిలో సాక్షాత్తు నారా లోకేష్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాక్షి కార్యాలయం పైన కూడా అదేవిధంగా దాడికి పాల్పడ్డారు. అటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చర్లో సాక్షి కార్యాలయం పైన దాడి చేశారు. తిరుపతిలో అయితే ఎవరైతే రౌడీలు కూడా కొంతమంది రంగంలోకి దించిన పరిస్థితి. మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్ల బస్సు పైన ఎవరైతే దాడులు చేశారో వాళ్ళనే మళ్ళీ సాక్షి కార్యాలయాలపైన నిన్న తిరుపతి డిప్యూటీ మేయర్తో సహా ఇతర నాయకులందరూ కూడా మోహరించి రేణిగుంట సాక్షి కార్యాలయం పైన దాడి చేసిన పరిస్థితి. ఇంకొక వైపు అనంతపురంలో అదే చేశారు. కడపలో కూడా రాళ్ళు రువ్వి ఆ సాక్షి కార్యాలయం పైన ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తమ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షుల ద్వారా ఈ అరాచక పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా పత్రికా కార్యాలయాలపైన ఇటువంటి దాడులు జరిగినటువంటి దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ వాస్తవానికి సాక్షికి సంబంధం లేనటువంటి అంశాన్ని సాక్షి పైన రాజకీయ కక్షతో, రాజకీయ కుట్రతో ఇటువంటి దాడులు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ పైన అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరపున గొంతు ఎండగట్టేటువంటి మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం మీడియా పైన దాడి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అసహనం అన్నది సాక్షి పైన ప్రదర్శిస్తుంది. బాధ్యత కలిగినటువంటి అధికార పక్షం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ ఇతర పక్షాల వల్లైనా సరే భగ్నం కలిగితే అదుపులోకి తీసుకురావాల్సినటువంటి అధికార పక్షమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. సాక్షి కార్యాలయాలపైన మూకుమ్మడిగా ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం, కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి దాడుల పట్ల సర్వత్రా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిందు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.